ఎక్కువగా నేను విన్నాను మీరు చెప్పిన వాటిల్లో కూడా చాలా మంది విలన్ గా మిమ్మల్ని బాగా ఉమ్. రికగ్నైజ్ చేసి బాగా తిట్టిన వాళ్ళు, కోప్పడిన వాళ్ళు కూడా అయ్యో ఉన్నారంట కదా. చాలా ఉన్నాయి అట్లాంటివి ఆ? చాలా. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అలా? అంటే నేను అంటే ఒక సందర్భం చెప్పాలి అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళా. ఆబ్వియస్లీ షాపింగ్ వెళ్తుంటాం కదా, మాల్లోని ఇట్లా షాపింగ్ చేస్తుంటే ర్యాండమ్ గా ఒక పెద్ద ఆవిడ 60+ ఉంటారు. ఆవిడ ఇట్లా నా దగ్గరకు వచ్చేసి ఇంకా బీప్స్ వేసుకోవాలి మీరు ఇట్లా ఇట్లా తిట్టింది. బీప్స్ వేసుకునేలాగా తిట్టేస్తే పాపం వాళ్ళ సన్ వచ్చి మమ్మీ ఆవిడ పాపం క్యారెక్టర్ అంతే, వాళ్ళ ఆర్టిస్టులు డైరెక్టర్లు ఏం చెప్తే అదే చేస్తారంటే అయినా కూడా ఎంతైనా బాను అట్లా హింసిస్తుందా, దాని కడుపు తీస్తుందా, అది దాని కడుపు తీస్తుందా, ఇట్లా చేస్తుందా, చంపేస్తుంది సీరియల్లో, అది ఇది అని ఫుల్ తిట్టారు. చాలా ఎంబరేజింగ్ అనిపించింది. బట్ అది కూడా నాకు దీవెనలే, అంత తిట్టుకుంటేనే నా క్యారెక్టర్ అంత పండినట్టు కదా. కానీ నిజంగానే కొన్నిసార్లు అలా బయట కూడా ఓన్ చేసుకోవడం అనేది. అవును, అంటే చాలా ఓన్ చేసుకుంటున్నారు, బాగా తిడుతున్నారు నన్ను. ఊర్లు తిట్టేంత ఓన్ చేసుకోకూడదు. అది, ఓన్ చేసుకోవడం ఓకే కానీ మరి అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే రియలిస్టిక్ గా ఫీల్ అవుతుంటారు, ఫీల్ అయ్యి నిజంగానే తిడతా ఉంటారు అనమాట. టీవీ దగ్గరికి వెళ్ళి కూడా ఏం జరుగుతుంది చూసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ నేను ఎయిర్పోర్ట్స్ లో కూడా చాలా మంది నేను ఇట్లా పాస్ అవుతుండే పరిగెట్టుకొని వచ్చి నువ్వు ఏంటి అసలు, ఏంటి అది, ఆ అమ్మాయిని ఎందుకు అట్లా హింసిస్తున్నావు ర్యాండమ్లీ. ఐ వాజ్ లైక్ ఓ ఏమైంది, నేను ఎవరిని ఏమనలేదు కదా, అట్లా షాక్ అయ్యి అదే శతమానుభూతిలో దాన్ని ఇట్లా తిడుతున్నావు కదా, అట్లా తిడుతున్నావు అంటే ఓకే అండి, ఓకే ఓకే సారీ అండి, డైరెక్టర్ గారికి చెప్తాను నేను అట్లా చేయొద్దని. అట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. జగదాత్రి ఎప్పుడైంది స్టార్ట్ అయ్యి మీకు? 1 year అయింది. 1 year అయింది. సో అది కూడా మంచి రేటింగ్ తో ఉంది జీలో. టాప్ 1 జీ తెలుగులో టాప్ 1 సీరియల్ అది. సో దానిలో ఏంటి మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? అది కూడా నెగిటివ్, అంటే కంప్లీట్ నెగిటివ్ కాదు, ఆల్ అంటే నేను పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు స్కోప్ ఉండే. కామెడీ చేస్తా, కొంచెం కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటా, కాకపోతే ఎక్కువగా నెగిటివ్గా ఉంటా.